తిరుపతి రైల్వే స్టేషన్లో ఒక పోలీస్ అతను ఇతని ఫోన్ లేపేసిండు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనిపిస్తుంది ఇట్లాంటి స్క్వెరల్ని పెంచుకుంటే మస్తు ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఇది దొరకదు ఏమో మరి. అయితే ఇక అన్ని గుడ్లను చూసుకుంటూ పోతుంటే అక్కడ పికాక్ని చూసిన. ఈ బుడ్డోడు మస్తు క్యూట్ ఉన్నాడు. దేవుడు దర్శనం చేసేటప్పుడు 1 ఆఫ్ ద 7 hills చూసిన. అవే కార్లో తిప్పుతారు కదా మిగతా అన్నిటి గుడిలకి. ఈ మంకీ ఏమో అట్టిపండు తినేసి బనానా తుక్కలు అవన్నీ పర్సన్స్ పైన వేస్తుంది. నా కంటెంట్ అంటే డిఫరెంట్ ఉంటుంది అనే ట్రై చేస్తున్నా. అందరు కామన్గా పెట్టేవి పెట్టకూడదనే ఉన్నా, ఎప్పటి నుంచి అంతే ఉన్నా. సో ఈ మధ్య ఫేమస్ అవుతున్న జపాలి దేవుడిని కూడా చూసినాం. దారిలో మా డాడీ డజన్ బనానాస్ కొని ఈ మంకీస్ అన్నిటికీ ఇచ్చిండు. దాని తర్వాత చూసిన. అప్పుడప్పుడు భయం అవుతుండే అవి వచ్చి ఏమైనా కురుకుతాయని. కాకపోతే ఇక అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి, అట్లనే సరదాగా వచ్చినాయి, సరదాగా వెళ్ళిపోతున్నాయి. దాంట్లో అన్నిటికన్నా ఒకటి పెద్దది ఉంది, అదైతే ఫుల్ డామినేషన్ చేస్తుంది అన్నిటిని. అయితే మా వాడు టాటూ కొట్టించుకోరా నన్ను నా పేరు అంటేమో మా వాడేమో ఇట్లా పెన్సిల్తో అదే కొంచెం చెక్కతో రాసి నా పేరు. ఇక ఇది మన ఫోటోగ్రఫీ, ఇది చెప్పాలి దేవుడి దగ్గర హాయ్, అట్లా గాంధీ తాతకి హాయ్ చెప్పేసి ఇట్లా అందరి మధ్య అన్నీ పెడతారు. ఇవి కొన్నా నేను. ఇది చూడండి ఎట్లుందో కామెడీగా. దాని తర్వాత ఈ చిన్నపిల్లలకి టాయ్స్, ఇది అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఆన్లైన్లో చూసిన, కాకపోతే ఇది లైవ్లో చూసిన తర్వాత మస్తు నవ్వుకున్నా. దాని తర్వాత అట్లా కొంచెం ఇది వేసి చాలా తిన్నా కానీ అవన్నీ వీడియో తీలే. దాని తర్వాత ఇక ఈ సైకిల్ కొన్నాం. దాని తర్వాత ఈ ఐస్ క్రీమ్ తింటుంటే మళ్ళీ ఈ బుడ్డోడు మళ్ళీ ఇంకో దగ్గర కనిపించిండు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ కనిపించింది మధ్యలో, వీళ్ళు ప్రమోట్ చేస్తారు. అయితే ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక కొండ కిందకి వెళ్ళిపోయినాం. అయితే స్టోరీ ఏమైందంటే రైల్వే స్టేషన్లో అతను ఫుల్ అలసిపోయి పడుకుండా అనుకుంటా. అయితే పోలీస్ అతని జోబులోకి వెళ్ళి ఫోన్ తీసేసుకొని అతనికే లేపి ఇట్లా ఓడైనా కొట్టేస్తే ఏం పరిస్థితి అన్నాడు. సో అట్లా అయిపోయిన తర్వాత ఇక ట్రైన్ ఎక్కేసినాం. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక వచ్చి ఇక్కడ దించుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణలో నాలోని పొంగేను ఆ సాంగ్ గుర్తుకొచ్చింది.